బిగ్ బ్రేకింగ్ న్యూస్. పార్టీ హైకమాండ్ తీరుపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న వంగవీటి రాధ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేశారు. కాసేపట్లోనే ఆయన అధికారికంగా ఓ ప్రకటన చేరున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవి, అయితే గత కొద్ది కాలంగా వంగవీటి రాధ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకలాపాలకు కానీ కార్యాచరణకు కానీ దూరంగా ఉంటున్నారు. అయితే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు మల్లాది విష్ణుకి కేటాయించినప్పటి నుంచి కూడా ఈయన కాస్త పార్టీ పట్ల అసమ్మతితో వ్యవహరిస్తున్నారు. అయితే దానికి సంబంధించిన వరకు కూడా గతం నుంచి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కానీ, లేదంటే అదే రకంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ, విజయవాడ నగర ప్రెసిడెంట్ కానీ కూడా ఇలా అనేక పదవులు వైసీపీ వంగవీటి రాధకి కట్టబెట్టినప్పుడు కూడా ఆ పదవులకి సరైన న్యాయం చేయలేదన్న ఉద్దేశంతోనే ఆ పదవుల నుంచి పార్టీ వాళ్ళు రాధని తప్పించారు. ఆ తర్వాత విజయవాడ సెంట్రల్ సీటు కూడా మొదట్లో ఇస్తానని చెప్పి అనంతరం విజయవాడ సెంట్రల్ సీటు కూడా మల్లాది విష్ణుకి ఇవ్వడంతో విజయవాడ తూర్పు నుంచి రాధాని పోటీ చేయమన్నారు. అనంతరం అక్కడి నుంచి మళ్ళీ కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండేటువంటి అవినిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి రాధా అక్కడి నుంచి కూడా నిరాకరించారు. విజయవాడ సిటీ నుంచే నేను పోటీ చేస్తాను అని చెప్పి కరాఖండిగా కూర్చోవడంతో వైసీపీ పార్టీ అధినేత ఖచ్చితంగా నీకు విజయవాడ నగరంలో సీటు లేదని కరాఖండిగా చెప్పినట్టుగా మనకున్న సమాచారంతో అతను పార్టీని ఇవాళ వీడుతున్నారని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మరికొద్ది సేపట్లో ఇవాళ సాయంత్రం 7:30-8 గంటల సమయంలో పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారంటూ కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించిన కూడా ఉదయం నుంచి వైసీపీ నేతలు కొంతమంది, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి ఇలాంటి నేతలు కొంతమంది మేము పార్టీ అధ్యక్షుడితో మాట్లాడి నీకు సరైన న్యాయం జరిగేలా చూస్తాము, నువ్వు దయచేసి పార్టీ మారద్దంటూ కూడా గంటల పాటు రాధాతో చర్చలు జరిగినప్పుడు కూడా అతను మాత్రం సత్యమేరా నేను పార్టీలో అయితే ఉండను, నేను పార్టీ మారే తీరుతానని చెప్పిన వాళ్ళతో నిస్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. రవిచంద్ర, మొదటి నుంచి కూడా విజయవాడలో వంగవీటి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు అవన్నీ అందరికీ తెలిసిన విషయమే. అయితే మొదటి నుంచి కూడా వంగవీటి ఫ్యామిలీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా మొదటి నుంచి పోటీ చేయటం, అలాగే తమ బలాన్ని చూపించడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో మనకు తెలుసు మల్లాది విష్ణు చాలా రీసెంట్గానే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల పాలైందో అప్పుడు తర్వాత వైసీపీలకు రావటం, ఆయనకు విజయవాడ సెంట్రల్ ప్రామిస్ చేయడం జరిగింది. సో ఈ పరిస్థితులు ఖచ్చితంగా వంగవీటి రాధ కినుక వహించారు. ఈ విషయంలో మొదటి నుంచి కూడా ఎప్పుడైనా ఆయన పార్టీ మారొచ్చు అని చెప్పేసి వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రకరకాల వార్తలు వచ్చాయి. ఆయన అప్పుడు పిఆర్పి ఉన్నప్పుడు ఎలా అయితే దానికి అనుకూలంగా ఉన్నారో అట్లాగే ఇప్పుడు జనసేనలకు మారుతారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ రోజు టీడీపీ అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? అయితే తెలిసిన 2004లో రాజకీయ రంగ ప్రవేశం తర్వాత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి, అదే విధంగా 2014లో వైసీపీ నుంచి, ఇలా ప్రతి 5 సంవత్సరాలకి కూడా రాధా పార్టీ మార్చుకుంటూనే వస్తున్నారు. అయితే వంగవీటి కుటుంబానికి గతంలో కూడా టీడీపీ వంగవీటి రాధాకృష్ణ అయినటువంటి తల్లి వంగవీటి రత్నం గారు గతంలో టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా చేశారు. అయితే దానికి సంబంధించిన వరకు కూడా వీళ్ళకి గతం నుంచి కూడా టీడీపీలో కొంత మేరకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆ సంబంధాల ద్వారానే చంద్రబాబుతో మాట్లాడి రాధా టీడీపీలోకి వెళ్తున్నాడనే సమాచారం అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అయితే ప్రతిసారి కూడా అయితే వంగవీటి మోహన రంగ కొడుకుగా పుట్టి అంత పెద్ద లీడర్గా అతనికి కొడుకు అయిన తర్వాత స్టేట్ లెవెల్ లీడర్ గా ఉండాల్సిన రాధా అయితే జిల్లా వ్యాప్తంగా కూడా తన చక్రం తిప్పాల్సిన రాధా తన సీటు తాను దక్కించుకోలేకపోతున్నాడు అనే బాధ అయితే మాత్రం తనలో నిస్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కూడా గత గంటన్నర క్రితం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో అదే రకంగా కొంతమంది శ్రేయోభిలాషులతో కూడా రాధా చర్చలు జరిపారు. మనం వైసీపీలో ఉండట్లేదు, మనం పార్టీ వీడబోతున్నాం, దయచేసి మీరందరూ నాకు సహకరించాలంటూ కూడా వాళ్ళందరినీ కూడా రాధా కోరినట్టుగా సమాచారం ఉంది. అయితే పార్టీ మాత్రం ఇవాళ రేపట్లో నిస్సందేహంగా పార్టీకి రాజీనామా చేస్తారు. అయితే మళ్ళీ టీడీపీ పార్టీలో ఎప్పుడు చేరతారు అనేది మాత్రం స్పష్టంగా సమాచారం. అయితే ఈ నెలాఖరికి మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీలో చేరతారని చెప్పని ఇప్పటికే తన కేడర్కి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాడు సురేష్. ఇకపోతే రవి, టీడీపీ విషయంలో ఒకవేళ టీడీపీలో జాయిన్ అయితే కనుక టీడీపీలో విజయవాడ సెంట్రల్కి సంబంధించి ఏమన్నా విస్పష్టమైన హామీ ఏమైనా లభించిందా రాధాకి?
అయితే టీడీపీ పార్టీలో చేరిన తర్వాత తను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు, అసలు పోటీ చేస్తాడా చేయడా, లేదంటే కనుక రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవి తీసుకొని మళ్ళీ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇతనికి ఏమన్నా మంత్రి పదవి ఇస్తానన్న హామీ అన్న చేశారా అనే దీంట్లో కూడా కొంత మేరకు రాధా ఉన్నాడు. అయితే తనకి ఇచ్చిన హామీలు ఏంటి అనేది మాత్రం మనకి స్పష్టమైన సమాచారం అయితే లేదు. అయితే గట్టి హామీనే, అది ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ చేస్తారంటూ కూడా అతని తరపు కేడర్ కొంతమంది ఉన్నారు. వాళ్ళైతే మాత్రం చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన వరకు వాళ్ళ తల్లిగారే దీంట్లో ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో ఆవిడ టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా చేసింది కాబట్టి ఆ సంబంధాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ వంగవీటి రత్నకుమారి హయాంలోనే పార్టీలో చేరుతున్నాడని చెప్పని మనం నిస్పష్టంగా చెప్పొచ్చు సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.